యుద్ధం ఎలా గెలిచామన్నది కాదన్నయ్య, గెలిచామా లేదా అన్నది. ఇది మహాభారతం సందర్భంలోనే స్పష్టమైపోయింది. అభిమన్యుని అందరూ కలిసి చంపినటువంటి సందర్భంలో అర్జునుడు ప్రశ్నించినప్పుడు కృష్ణుడితో పాటుగా అక్కడున్న పెద్దలు భీష్ముడు లాంటి వాళ్ళు చెప్పింది కలి ప్రభావం ప్రారంభమైంది, అందువల్ల ఇక్కడ ధర్మాధర్మాలు పక్కకి పోయినాయి. ఈవెన్ కర్ణుడిని ఓ పక్కన రథచక్రం దిగిపోయిన సందర్భంలో అర్జునుడు చంపేటటువంటి సందర్భంలో కూడా ఇదే పదం. కలికాలంలో వావి వరసలు వాస్తవ అవాస్తవాలు లేదు, అబద్ధాలు రాజ్యమేల్తాయి అన్నటువంటిది చెప్తుంటారు. అదే సందర్భంలో ధర్మాధర్మాలు యుద్ధంలో లెక్క కాదు, గెలిచామా లేదా అన్నదే లెక్క. ఇప్పుడు ఓడిపోయారన్నట్టు ప్రచారం చేయబడినటువంటి అమెరికా ఏమన్నా అయిందో దాని ఆర్థిక వ్యవస్థ దానిపైన చక్కగా చేసుకుపోతుంది. రెండో పక్కన ఇంతవరకు పతనమైన డాలర్ మళ్ళీ పటిష్టమైంది. అందరూ సచ్చినట్టు డాలర్లే, బంగారాన్ని మళ్ళీ అమ్ముకుని మరి డాలర్లు తీసుకోవాల్సి వస్తుంది. డాలర్ ప్లేస్లో బంగారం నుంచి బంగారం ప్లేస్లో డాలర్ వచ్చింది. ఇది ఒక ఎత్తు. రెండవది, ఈ 2 నెలల కాల్పురమణ మళ్ళీ 2 నెలల కాల్పురమణ ఓ పక్కన అమెరికా భయపడి చచ్చని పాపం ఇరాన్ చంకలు గుద్దుకోవడానికి పనిచేస్తుంది. కానీ ఆర్థిక దిగ్బంధం, ఇరాన్ దిగ్బంధం, ఇరాన్ షిప్పుల దిగ్బంధం, వీటన్నిటి మధ్యన ఆర్థికంగా నలిగిపోయి 250% ద్రవ్యోల్బణం జరిగింది ఇరాన్కి. అదే కాకుండా ఇప్పటికి వాళ్ళ దగ్గర ఉన్న మిస్సైళ్ళు కేవలం 21% మిగిలినాయి. అమెరికా దగ్గర ఆయుధాలు కరువు అవుతున్నాయి అని ఇప్పటిదాకా జరిగిన ప్రచారం తోసిపుచ్చుతా అమెరికా నిరంతరం ఆయుధాలు వాడుతూనే ఉంది, ఇప్పటికి కూడా పేలుస్తూనే ఉంది. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు తగ్గిపోయేలా చేస్తూ ఉండటం అన్నటువంటిది ఇక్కడ వ్యూహాత్మకంగా కనిపిస్తోంది.